వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు ఆఫీషియల్. ఇంతకీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నా వీడియో రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పైన కూడా చాలా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోవాలి. మనం చాలా ముచ్చట్లు మాట్లాడుకోవాలి. ప్రేరణ సంచాలకుగా కరెక్ట్ గా చేసిందా లేదా అనేది మెయిన్ విషయం. అండ్ నిఖిల్ అండ్ పృథ్వీ రోప్ పట్టుకొని, అంటే ఆ తాడుని పట్టుకొని లాగడానికి అంతవరకు యుద్ధం చేశారు, అది కరెక్టా? అండ్ మణికంఠకి బిగ్ బాస్ ఇచ్చిన వార్నింగ్ హైలైట్ అన్నమాట. అండ్ మణికంఠ వల్ల నిఖిల్ కూడా చేయడం, అంటే ఫుడ్ తినడం, అది ఎంతవరకు కరెక్ట్? అండ్ మనము యష్మి చేసే పనుల గురించి, వాళ్ళ ఎక్సైట్మెంట్ ఫీలింగ్స్, అన్ని విషయాలు నబిల్ ఫీల్ అయింది, పృథ్వీ ఆడడం, అసలు మొత్తం విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. 1 by 1 మాట్లాడతాను. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నాకు అనిపించిన ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ నేను మాట్లాడాలి అనుకుంటున్నది ఇంకా మొదలు పెడదామా? ఏంటంటే మస్తుగా చూసినాం ఎపిసోడ్స్, మస్తు మందిని చూసినాం, మస్తు సీజన్లు చూసినాం అనుకోండి. ఈ సీజన్ నాకు ఎక్కడ దిమాగ్ తోస్తలేదు అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఎందుకంటే ఎవరు ఎటువైపున పోతురో తెలీదు, ఎవరు ఎటువైపున చేస్తురో తెలీదు. వాళ్ళు గేమ్ ఆడడానికి వచ్చిర్రా అర్థం అవ్వట్లే, గేమ్ ఆడట్లేరా, ఆడుతున్నారా, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా అవుతుంది, బేజ అంతా ఖరాబ్ అవుతుంది నాకు అనమాట. అండ్ మెయిన్ ఫస్ట్ నేను స్టార్ట్ చేయాల్సింది ఏంటి అంటే, విష్ణుప్రియ సీతుకి చెప్తుంది అనమాట. ఏమని? సీతుకి చెప్పడం ఏమని, నువ్వు నిన్న ఫిజికల్ గా మూవ్ అవ్వడం కరెక్ట్ కాదు అని చెప్తుంది. ఫిజికల్ గా మూవ్ అవ్వకుండా బిగ్ బాస్ గేమ్ ఎలా అవుతుంది? బిగ్ బాస్ లో ఎవ్రీ సీజన్ లో చెప్తున్నాను చూడండి, ఎవ్రీ సీజన్ లో ఏదో ఒక పర్సన్ కి దెబ్బ తగలడం అవుతుంది. అది ఫిజికల్ గా అంటే కావాలని కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అది కావాలని తోసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే అది సెకండరీ. కావాలని కొట్టుకోకపోయినా మన స్ట్రెంగ్త్, మన బలము, మన కాన్ఫిడెన్స్ మొత్తం దాని మీద పెట్టి ఆడితే తెలుసో తెలియక కూడా తగులుతాయి దెబ్బలు, కింద పడతారు, కాళ్ళ మీద పడతారు. బిగ్ బాస్ పెట్టిన గేమ్ కోసం మనం గెలవాలి అని చెప్పేసి అంతెందుకు, మనకి సీజన్ లో చూసాం కదా, ఐస్ క్యూబ్ లో కాళ్ళు పెట్టి నించుంటే శ్రీరామచంద్రకి ఎట్లా అయ్యింది. అది ప్రియాంక సింగ్ తెచ్చి వాటర్ పోయగానే అవి బొబ్బలు వచ్చేసినాయి మొత్తం కూడా లాస్ట్ ఎండింగ్ సీజన్ ఎండింగ్ లో. అట్లా చాలా చూసినాము. వీలేందిరా బాబు, నాకైతే ఇట్లనే అనిపిస్తుంది, వీలేందిరా బాబు, ఇది ఎక్కడ వరం? మీకు కూడా అనిపించిందా లేదా? అసలు యాక్టర్స్ అయ్యుండి అసలు ఈ మాట నిఖిల్ అనడం కరెక్ట్ కాదు. మనం యాక్టర్స్ ఉన్నాం బై, ఫిజికల్ గా మూవ్ అవ్వద్దు. ఫిజికల్ గా మూవ్ అయితే ఎవరికైనా తల పగిలింది, ఏమైనా అయ్యింది అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? రేపు మన ఫ్యూచర్ ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఫ్యూచర్ ఉంది కాబట్టే గేమ్ ఆడడానికి వచ్చినావు నువ్వు, అది నీకు అర్థమవుతుందా? నువ్వు గేమ్ ఆడితేనే 10 మంది ఎంటర్టైన్ అవుతారు. నీ వర్క్ అది. ఒక యాక్టర్ గా ఉన్నావంటే నీ పని అంటే ఇప్పుడు ఒక జాబ్ చేసినామంటే ఒక వర్క్ చేస్తున్నట్టే అర్థం కదా, దానికి సంబంధించి చేయాలి. నువ్వు యాక్టర్వి బై, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. నువ్వు వేడు, బాధపడు, గేమ్ ఆడు, లేదంటే ఏమంటారు మమ్మల్ని నవ్వించు, ఇట్లాంటి చాలా ఉంటాయి అన్నమాట. ఇదే బిగ్ బాస్ లో గేమ్. నువ్వు గేమ్ ఆడుతూనే కదా మేము ఎంటర్టైన్మెంట్, అంటే నువ్వు పర్ఫెక్ట్ ఆడవా లేదా అనేది నీకు ఓటేస్తారు 10 మందిని. అసలు యాక్టర్స్ ఉన్నాము, మనం ఆలోచించాలి, నువ్వు ఫిజికల్ గా మూవ్ అయ్యే అవసరం లేదు అని చెప్పేసి నిఖిల్ మాట్లాడడం అసలు కరెక్టే కాదు. అట్లా ఎట్లా మాట్లాడతాడు? సీతు చేసింది రాంగ్ అంట, విష్ణుప్రియ చెప్తుంది. రాంగ్ ఏం చేసింది? తను కరెక్ట్ గేమ్ ఆడింది. తను వెళ్ళి ఫస్ట్ ఊరికి లాక్కోవాలి, తీసుకోవాలనే తన ప్రయత్నం తను చేసింది. ఆ ప్రయత్నం కూడా చేసుకోకపోతే ఎట్లా చెప్పు? ఫిజికల్ గా మూవ్ అవ్వద్దు అంటే, నా పాయింట్ ఆఫ్ లా ఫిజికల్ గా మూవ్ అవ్వద్దు అంటే కొట్టుకోవద్దు, తన్నుకోవద్దు, గుద్దుకోవద్దు. నువ్వు ఓకే, నీ గేమ్ లో నువ్వు అది ఒక పాయింట్ గెలవాలి అని నువ్వు సడన్ గా తెలియకో ఒక త్రో చేసి నువ్వు తీసేసుకున్నావు అంటే అది బై మిస్టేక్లీ అయిపోయిందిరా బై అని అనుకుంటాము. కానీ నీ అంతలో నువ్వు తోయడం, అది సీటు చేయలేదు, తనంతలో తను తోయలేదు. అది గేమ్ లో తను ఫస్ట్ తేవాలని ముందుకు వెళ్ళింది. అక్కడికి మణికంఠ గారు ఉమెన్ కాబట్టి, లేడీస్ కాబట్టి నేను ఊరుకున్నానని చెప్పినా కూడా సీతు ఏమన్నది, బిగ్ బాస్ లో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా సేమ్, ఇద్దరు కూడా ఒకటే అని చెప్పి క్లియర్ గా చెప్పింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో సీతు గేమ్ కరెక్ట్ గా ఆడింది, విష్ణుప్రియ రాంగ్ అని చెప్పింది. ఫిజికల్ గా మూవ్ ఏం అవ్వలేదు, అంత మూవ్ అవ్వలేదు, పర్ఫెక్ట్ ఆడింది. ఆ మాత్రం కూడా
తోసుకోకుండా ఆడాలి అంటే కష్టం కదా. తోయడం అంటే మనం ఫోర్స్ పెట్టి ఇట్లా నూకడం వేరు. ఆ గేమ్ కోసం తను ముందుకెళ్ళాలని తోచింది, కావాలని తోయలేదన్నమాట. విష్ణుప్రియ అది చెప్పింది. నిఖిల్ వచ్చి యష్మితో మాట్లాడుతున్నారు, యష్మి చీఫ్ తోని. తోయడం, ఫిజికల్ గా మూవ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఈ రోజు ఆ అమ్మాయి పడింది, రేపు తలకాయ పగులుతుంది, ఏమైనా పగులుతుంది రా, మనం యాక్టర్స్ రా, మనం బయటకు పోయి చేయాల్సి ఉంటది, చాలా ఉంది, ఇది ఒక్కదానికే అయిపోతుందా అన్నట్టుగా నిఖిల్ మాట్లాడు. ఈ ఇంద్రబాయ్ నీ లొల్లి అని అనిపించింది నాకు. అది వాళ్ళకు కూడా తెలుసు, మినిమం సెన్స్ ఉంటది. అండ్ బిగ్ బాస్ అనగానే అంత ఈజీగా వదిలేడు. ఫిజికల్ గా అవుతుంది అంటే ఏదో ఒక వార్నింగ్ వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు, డాక్టర్స్ ఉంటారు, అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. అంత ఈజీగా ఫిజికల్ గా మూవ్ అవ్వకు అంటే, నువ్వు గేమ్ ఆడడానికి వచ్చినావు, నువ్వు బయటికి పోయే దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, నువ్వు ఇక్కడ విన్ అయ్యే దాని గురించి ఆలోచించు. నిఖిల్ నీకేమైంది, బుర్ర పని చేస్తుందా లేదా నాకు మాత్రం అర్థమైతే, నా మైండ్ దిమాగ్ ఖరాబ్ అవుతుంది నువ్వు మాట్లాడే మాటలకి. నిఖిల్ ని మొత్తం ఎవరో మాయ చేసినట్టే అనిపిస్తుంది. ఫస్ట్ వారంలో ఉన్న నిఖిల్ ఏడి, ఎక్కడ పోయిండు, మాయమైపోయిందా, ఏమైంది, గేమ్ లో బయటికి రా నిఖిల్, నువ్వు లోపల ఉన్నావు, అది సోనియా వల్లనా యష్మి వల్లనా నాకు సమజైతలేదు, మొత్తం దిమాక్ అంతా ఖరాబ్ అవుతుంది. అట్లా కాదు నిఖిల్, నువ్వు పర్ఫెక్ట్ గేమర్ అని నేను అనుకుంటున్నా, నాలాగా చాలా మంది కూడా అనుకుంటున్నారు. నువ్వు అట్లాంటివి చూసే అవసరమే లేదు. అంటే నువ్వు ముందు జాగ్రత్త పడే అవసరం లేదు, నీకన్నా ముందు బిగ్ బాస్ గారు జాగ్రత్త పడతారు. బిగ్ బాస్ కి తెలుసు అది గేమ్ వరకు మాత్రమే తీసుకోండి, మొత్తము మీరు మైండ్ లో తీసేసుకొని ఇది చేసుకోవద్దు, గేమ్ ఆడాలి, ఫిజికల్ గా మూవ్ అవ్వద్దు. ఫిజికల్ గా అవ్వద్దు అనే వరకు బాగుంది, తోసుకోవద్దు, చెయ్యొద్దు, మనం యాక్టర్స్, మనకి దెబ్బ తగులుతాయి అంటే బిగ్ బాస్ ఉన్నాడు, బిగ్ బాస్ చూసుకుంటారు, డోంట్ వరీ, గురించి ఆలోచించే అవసరమే లేదు. ఆ పాయింటే నాకు నచ్చలేదు అనమాట. మనం యాక్టర్స్ రాబాయి, మనం చెయ్యొద్దు అది ఇది అని అంటే, యాక్టర్స్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, ఇది బిగ్ బాస్ షో అన్నప్పుడు అన్నిటికీ నువ్వు ఒప్పుకొనే లోపలికి వచ్చావు. ఒక పాయింట్ అడుగు లోపలికి పెట్టినావంటే దాని గురించి, నీ లైఫ్ గురించి ఆలోచించి నువ్వు పెట్టావు కదా. ఒక పాయింట్ నువ్వు ఆలోచించి వచ్చావు బిగ్ బాస్ కి అంటే ప్రతి దానికి ముందడుగు వేయాలి, వెనకడుగు కాదు. నిఖిల్, నువ్వు యాక్టర్వి, నేను ఒప్పుకుంటాను. కాకపోతే యాక్టర్ అయ్యి ఇప్పుడు బిగ్ బాస్ షోకి వచ్చినావు అంటే రేపు హీరో కూడా అవుతావు. నిఖిల్, నీ మీద చాలా మంది చాలా హోప్స్ పెట్టుకున్నారు, నువ్వు చాలా గేమ్ ఆడాలని నేను కూడా అనుకుంటున్నాను. నీలాగా చాలా మంది కూడా ముందుకు రావాలి, గేమ్ ఆడాలి, వెనక్కి అడుగు వేయొద్దు. బిగ్ బాస్ గారు చెప్పారు, ఫుడ్ నిఖిల్ క్లాన్ కి తినే అవసరం లేదు, రాగి జావా ఉప్పు పంపిస్తాను అదే తినాలి, అండ్ వెజిటేబుల్స్ పంపిస్తాను అదే తినాలని చెప్పి క్లియర్ గా చెప్పారు. వెజిటేబుల్స్ తిన్నారు నాగమణికంట అండ్ నిఖిల్. దొంగతనం చేస్తా అంటే వద్దు అని వెనకడుగు వేసారు నిఖిల్. అదంతా పోనీయండి, అది ముందు ఎపిసోడ్ గురించి. అండ్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్ నాకేమనిపిస్తుంది అంటే, నాగమణికంట మెల్లగా దోశ వేసుకొని చక్కెర వేసుకొని పెట్టుకున్నాడు, తిన్నాడు, ఓకే. నిఖిల్ నిన్నటి వరకు ఏమన్నాడు, నేను నేను సపోర్ట్ చేయను మచా, నువ్వు అంటే నేను సపోర్ట్ చేయను రా, నువ్వు పోయి దొంగలు ఇచ్చుకో, నువ్వు తీసుకొని, నేను అలా చెయ్యను, నువ్వు ఈ రోజు నేను రేపు చేస్తా అంటే, నాగమణికంట ఏమన్నాడు, నువ్వు ఈ రోజు రేపు అంటూనే ఉంటే నేను ఎల్లుండి వస్తూనే ఉంటది, అవతల ఎల్లుండి వస్తూనే ఉంటది, ఇంకా అది అట్లనే అవుతుంది అన్నప్పుడు, ఈ రోజు దోశ తిన్నప్పుడు మరి నిఖిల్ ఏం ఆలోచించాడు, తినకుండా ఉండాల్సింది. పాయింటా కాదా చెప్పండి. నేనైతే మీతో అదే అంటున్నాను. ఇప్పుడు నిన్న మాట్లాడిన వాడివి ఈ రోజు ఎందుకు తింటావు, నువ్వు తినకుండా ఉండాల్సింది. నువ్వు తిన్నావు, మణికంఠ తిన్నారు, ఇద్దరి వల్ల 2 గంటల రాత్రి మధ్యరాత్రి లేపి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చే అవసరం లేకుండేది కదా. నువ్వు ఒకవేళ నిన్న నాగమణికంఠ గారు అన్నట్టే దొంగతనం చేద్దామని నువ్వు సపోర్ట్ చేసి ఉంటే ఓకే, అరే ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి అనిపించింది, నీకు ఆకలేసింది, నువ్వు తిన్నావేమో. నా పాయింట్ ఏంటి నేను చెప్తున్నానంటే, నాగమణికంట ఆకలేసింది, దోశ వేసుకున్నాడు, తిన్నారు. నువ్వు యాజ్ ఏ చీఫ్ గా నువ్వు అలా చెయ్యాలనుకోలేదు, దొంగలించాలనుకోలేదు. అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా దోశ తింటేవి నిఖిల్? నువ్వు మిస్టేక్ చేసినావు నిఖిల్, అందుకే నీకు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిండు. అది నేను చెప్పేది, బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిండు. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకో నిఖిల్. నీ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు, నీ ఫాలోవర్స్ కూడా హర్ట్ అవుతారు. ఓకే, చిన్న జరిగిపోతుంటాయిలే కానీ అది అనిపించింది బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు. హైలైట్ ఏంటంటే మధ్యరాత్రి 2 గంటలకు లేపారు అనమాట. ఫుల్ నిద్రలు, ఒక్కొక్క ముఖాలు చూడాలి, ఇట్లున్నాయి అనమాట. ఘోరంగా నిద్రలు ఉన్నారు, గాఢంగా నిద్రలు ఉన్నారు. అండ్ ఇంకా ఇది అయిపోయింది, వార్నింగ్ ఇచ్చేసారు. ఎర్లీ మార్నింగ్
కేవ్ కేకా అన్న సమిరంగ కేవ్ కేకా అని సాంగ్ వేసుకున్నారనమాట బిగ్ బాస్. అందులో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే మనకు తెలుసు కదా, అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి, బిగ్ బాస్ ప్రైజ్ మనీ సంపాదించుకోవాలని చెప్పేసి గేమ్ పెట్టారు. అందులో ఫస్ట్ గేమ్ వచ్చేసి 25,000 పెట్టారు. 25,000లో బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఒక్కో టాస్క్ వస్తుంది, ఒక్కో టాస్క్ లో ఒక్కో అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ ప్రకారం మేము ఎవరైతే పేర్లు డిస్ప్లే చేస్తామో వాళ్ళు రెడీగా ఉండాలి, ఎవరి పేర్లైనా డిస్ప్లే చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ చెప్తారు బిగ్ బాస్. అప్పుడు రెడీగా ఉంటారు అందరూ. టాస్క్ చెప్పేశారు, స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి దుంకాలి, ఎవరైతే ఫస్ట్ దుంకుతారో వాళ్ళే 25,000 గెలుచుకుంటారని చెప్పేసి 25,000 గెలుచుకోవడానికి విష్ణుప్రియ, సోనియా అండ్ మణికంఠ అని చెప్పి ఇచ్చారు. పృథ్వీ వెళ్ళి మణికంఠని ఆపాడు. మణికంఠని ఆపకపోయింటే సోనియా కూడా కింద పడేది కాదు, కొంచెం టచ్ అయ్యి సోనియా పడిపోయింది, ఇంకా విష్ణుప్రియ ఉరికింది. అసలు పృథ్వీ మణికంఠని ఆపకపోయి ఉంటే విష్ణుప్రియ రాకపోయేది. వాళ్ళు ముగ్గురిని వదిలేసి ఉంటే అయిపోతుండే. ఒక్కరిని పట్టుకోకుండా ఇద్దరిని పట్టుకోవాల్సింది. నీ టీం అన్న గెలిచేది కదా, నీ టీం గెలవకపోయే, అవతల టీమే గెలిచింది. ఇంకో టీం ని స్పాయిల్ చేసినట్టు అనిపించింది. పృథ్వీ గేమ్ ఎంతనా అర్థమవుతుందా? దిమాక్లో ఏమైనా ఎక్కుతుందా గేమ్? అసలు ఎట్లా ఆడుతున్నాడు అయ్యా ఆయన అసలు. నెక్స్ట్ వచ్చేసి 25,000 అయిపోయింది. 50,000 గేమ్ పెట్టారు. 50,000లో ట్రయాంగిల్ షేప్ లో 3 సైడ్ల తాడుని రోప్ ని పట్టుకోవాలి. 3 క్లాన్స్ నుంచి ఒక్కో పర్సన్ నేమ్ సేమ్ యాజ్ టీజ్ గా డిస్ప్లే అవుతుంది, వెళ్ళి వాళ్ళు గేమ్ ఆడాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. అందులో నిఖిల్ అండ్ నబీల్ అండ్ పృథ్వీ వీళ్ళ ముగ్గురు నేమ్స్ వస్తుంది అనమాట. అలా ముగ్గురు వెళ్ళి రోప్ పట్టుకోవాలి. అక్కడ పక్కన వాళ్ళకి కలర్స్ సంబంధించిన కలర్స్ ఉంటాయి. రెడ్ వచ్చేసి పృథ్వీకి, బ్లూ వచ్చేసి నిఖిల్కి, ఎల్లో వచ్చేసి నబీల్కి ఉంటుంది. ఆ బాక్స్ లో వేయాలి. ఎవరైతే ఎక్కువ బాక్స్ ఇస్తారో, 2 వేయడానికి లేదు, 2 బాల్స్ వేయడానికి లేదు. అండ్ తాడు ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో బాల్స్ వేయాలని చెప్పారు. అక్కడ తాడు వదిలిరనుకోండి గేమ్ అవుట్, క్విట్ అయినట్టే అని చెప్పేసి అన్నారు. అందులో నబీల్ తాడు వదిలేశాడు ఈజీగా, అది క్విట్ అయిపోయింది. అసలు మొత్తం సైకో చేస్తున్నాడు పృథ్వీ. అసలు నిఖిల్ ఎంత మంచిగా పట్టుకొని ఆడుతున్నా కూడా ఆడనివ్వడే. నువ్వు గెలవకపోయి అవతలని గెలవనియకపోయి ఇంకెందుకు? నువ్వు గెలవకపోయినా ఓకే, ఒక టైంకి ఓడినావంటే ఒక టైంకి గెలుస్తావు అని నా అర్థం. దానికి ఓ అర్థం ఉంటది. నువ్వు గెలవవు, ఇంకోని గెలవనియవు, మరి ఏంటి మరి నువ్వు? పృథ్వీ అసలు ఏంటి నువ్వు? అసలు అట్లా ఆడకుండా ఉండాల్సింది పృథ్వీ. నువ్వు అతన్ని ఓకే పట్టుకోకుండా మొత్తము అతని మీద పడి ఆఖరికి ఎవరు స్పాయిల్ అయ్యారు? ఆఖరికి నువ్వే కదా స్పాయిల్ అయ్యింది. నువ్వు కరెక్ట్ గా పట్టుకొని నీ బాల్స్ నువ్వు వేసి విన్ అయ్యి ఉంటే అది పర్ఫెక్ట్ గా విన్నింగ్ వస్తుండే. నిఖిల్ పైన మొత్తం మీద పడి ఆఖరికి తాడు వదిలేసావు, నిఖిలే విన్నర్ అయ్యాడు. సూపర్. అండ్ మెయిన్ థింగ్ నేనేం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, యష్మి ఏం చేస్తుంది, ఏమంటుంది, ఆమెదైతే ఒకటి ఇంకోళ్ళదైతే ఇంకోటి అనిపిస్తుంది. అసలు ముందు ఫుడ్ రేషన్, బిగ్ బాస్ రేషన్ ఇచ్చినప్పుడు ఆ దొంగతనం స్టార్ట్ చేసిందే యష్మి క్లాన్. యాజ్ ఎ చీఫ్ గా ఏం చెప్పింది, మొత్తం లేపేయడం కన్నా కొంచెం కొంచెం లేపేద్దామని. పాపం నైనిక క్లాన్ నుంచి చికెన్ మొత్తం కూడా దొంగలించేశారు, చికెన్ మటన్ దొంగలించారు, చక్కెర చాలా తీసేసుకున్నారు. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినాక మేము దొంగలించము, మేము అట్లాంటివి చెయ్యము, మేము తీసుకోము అంటే స్టార్ట్ చేసిందే మీరు. మళ్ళీ ఇప్పుడేమో మేము బిగ్ బాస్ చెప్పారు మేము చెయ్యము అని అంటే ఏంటి? విష్ణు వాళ్ళది మిల్క్ ఇట్లా తీసుకోవడం వల్ల డస్ట్బిన్ లో వెళ్ళి వాళ్ళదా కాదా అని చూస్తున్నారు. మళ్ళీ రిటర్న్ గా సరిగ్లే తీసుకోండి అని చెప్పి విష్ణుప్రియ వెళ్ళి ఇస్తే మాకొద్దు, బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు, మేము తీసుకోము అని అన్నది. మళ్ళీ లోపలికి వెళ్ళి బెడ్రూమ్ లో వాళ్ళు కనుక మష్రూమ్స్, పన్నీర్ అది కర్రీస్ చేసుకోవాలి, నేను అప్పుడు చెప్తా అంటే ముందట్లో ఒకటి వెనకాల ఒకటి. యష్మి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నావు, నాకు అర్థమే అవుతలేదు. నీకు దండం తల్లి, నాకు అస్సలు నువ్వు అర్థమే అవుతలేవు, సమజ్ కూడా అవుతలేవు నా మైండ్కి. నెక్స్ట్ గేమ్ పెట్టారనమాట, 50K వ్యాక్స్ ఛాలెంజ్. మొక్కల కింది నుంచి వ్యాక్స్ చేసుకోవాలి అండ్ దగ్గర మొత్తం కూడా వ్యాక్స్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఎవరు తొందరగా అయితే వాళ్ళే విన్నారు. నబీల్ అండ్ నిఖిల్ అండ్ పృథ్వీ అనమాట. పృథ్వీ నేను చేసుకోను అని చెప్పేసి క్లియర్ గా చెప్పేశారు. అంటే కొంచెం ఓ 2-3 స్ట్రిప్స్ చేశారేమో, దాని తర్వాత అమ్మో నా వల్ల కాదు నేను చేసుకోను అని చెప్పి
పృథ్వీకి ఇట్టేయారు. కానీ హైలైట్ అంటే నబీల్ అన్నమాట. నబీల్‌కో సలాం కొట్టాలనిపించింది. సూపర్ అసలు. ఇట్లా ఛాతీ పైన పెట్టుకొని ఇట్లా తీసాడు చూడండి. అసలు ఎంత పెయిన్ అయ్యి ఉంటదో అసలు. చాలా పెయిన్ అయ్యి ఉంటది. అయినా కూడా ఆయన గేమ్ కోసం ఇంత కూడా క్విట్ అవ్వకుండా వెనకడుగు వేయకుండా గ్రేట్ అనిపించింది. చాలా అంటే చాలా మంచిగా ఇట్లా పీక్కున్నాడు. అసలు మొత్తం చాలా హెయిర్ గ్రోత్ ఉండే, చాలా హెయిర్ ఉండే. చిన్న పాయింట్ కాదు అది తీయడం. జస్ట్ మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ప్లాస్టర్ పెట్టి ఇట్లా అంటేనే సుమ్మ అయిపోద్ది. జస్ట్ ఇట్లా అంటేనే రెడ్గా అయ్యింది మొత్తము. అసలు గ్రేట్, సూపర్ అంటే సూపర్. నబీల్ విన్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక గ్లాస్ లో పల్పీ ఆరెంజ్ బాటిల్స్ ఇచ్చారు. ఒక గ్లాస్ మొత్తం కూడా పల్పీ ఆరెంజ్ చేయాలి ముగ్గురు క్లాన్ నుంచి. ఒక క్లాన్ నుంచి నైనికా క్లాన్ నుంచి ఆదిత్య గారు, అండ్ యష్మి క్లాన్ నుంచి అభయ్ గారు, అండ్ నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్ ముగ్గురు వచ్చి వేయాలి అని చెప్పారు. అయితే ఫస్ట్ వచ్చి అభయ్ గారు ఫుల్ వేసేస్తారు. నెక్స్ట్ నిఖిల్ కూడా వేసేస్తారు. థర్డ్ అభయ్ గారు ఏం చేస్తారు అంటే జస్ట్ 1 డ్రాప్ వేస్తారు. ఫోర్త్ వచ్చేసి ఆయన ఆదిత్య రామ్ గారు జస్ట్ ఇట్లా వేస్తే అయిపోతుంది. అది కూడా వేయలేకపోయారు. సార్ ఆదిత్య సార్, మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీరు ఇంకా గేమ్ మొదలే పెట్టట్లేదు సార్. మేము చాలా మంది ఎదురు చూస్తున్నాం. మీరు చాలా గేమ్ ఆడతారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు ఇంకా ఆడట్లేదు. మీరు ఇంకెప్పుడు ఆడుతున్నారు? ఆల్రెడీ ఫస్ట్ వీక్ అయిపోయింది. ఈ సెకండ్ వీక్ కూడా అయిపోవడానికి వచ్చింది. ఇంకా గేమ్ మొదలే పెట్టట్లేదు అనిపిస్తుంది నాకు. ఆడండి సార్, కొంచెం ఎంటర్టైన్ చేయండి, మమ్మల్ని కనెక్ట్ చేసుకోండి. మేము మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి, మీకు ఓట్ వేయాలి, అండ్ మీ గేమ్స్ చూడాలి. జస్ట్ ఇలా ఇలా అంటే అయిపోతుందా? అవ్వదు కదా. నామినేషన్స్ లో మాట్లాడినంత మాత్రం అవ్వదు కదా. మీరు నెక్స్ట్ వీక్ నామినేషన్స్ అవ్వద్దు, నెక్స్ట్ వీక్ వరకు ఉండాలి అన్నా కూడా మీరు ఇప్పుడు గేమ్ ఆడాలండి. మీరు అంత ఈజీగా ఓడిపోవడం నాకు కరెక్ట్ కాదనిపించింది. అండ్ లాస్ట్ గేమ్ వచ్చేసి అయ్యా బాబోయ్ అనిపించింది. ఇంత డేంజర్ అవుతుందని అస్సలు అనుకోలేదు. డేంజర్ మీన్స్ ప్రేరణకి డేంజర్ అయింది. అన్ని గేమ్స్ లో సంచాలక్ చూశారు. అన్ని గేమ్స్ లో ఒక్కొక్కరు సంచాలక్ గా చేశారు. సోనియా పర్ఫెక్ట్ గా చేసింది సంచాలక్ గా. చాలా మంది చేశారు, చాలా కంటెస్టెంట్. నాకు అందరి గురించి మాట్లాడాను నేను. ఇది ఒక్క మెయిన్ టాపిక్ నాకైతే బీపీ సరిగాయించింది. అంత బీపీ సరిగాయించింది. ఆ ప్రేరణ ప్లేస్ లో నేను అయ్యుంటే నా సామి రంగా ఒకటే మాటకు అందరినీ నోరు మోయించదాన్ని అని అనిపించింది నాకు. అక్కడ సిచ్యువేషన్ అట్లా అయ్యింది. మరి అసలు అక్కడ సాక్స్లు వేసుకోవాలి. సాక్స్ చేతులు యూజ్ చేయకుండా, పుష్ చేయకుండా, ఎవరినైతే కాళ్ళకి సాక్స్ లేకుండా చేస్తారో ఆ క్లాన్ విన్ అవుతారు. వాళ్ళకి 1 lakh వస్తుంది అని చెప్పేసి బిగ్ బాస్ పెట్టారు. 1 lakh అంటే తక్కువనా? నిఖిల్ అండ్ మణికట్ట ప్రతి గ్రూప్ నుంచి 2 అనమాట. అభయ్ అండ్ నబీల్ అండ్ పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళందరూ ఆడారు. విష్ణుప్రియ ఫస్ట్ వచ్చేసి పృథ్వీ ఫోర్స్ చేసినప్పుడు ప్రేరణ ఏం చెప్పింది, నువ్వు అవుట్ పృథ్వీ అని చెప్తే నేను ఎట్లా అవుట్ యష్మి లేచి పృథ్వీ ఎలా అవుట్ అవుట్ కాదు అని అన్నా. అవుట్ కాదన్నప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశారు గేమ్. రీస్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ విష్ణుప్రియని తగిలి బయటికి వెళ్ళడం వల్ల, పృథ్వీ కాలు బయట పెట్టడం వల్ల మళ్ళీ అవుట్ అయింది. అవుట్ అయినా కూడా యాక్సెప్ట్ చేయడు. అంటే ఏంటి పృథ్వీ, నీ గేమ్ నువ్వు వాడవు, ఇంకోళ్ళని ఆడనీయవు, నువ్వు వాడొద్దు, నువ్వు గెలవద్దు అంటే ఇంకోళ్ళు కూడా గెలవద్దని నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తున్నావు? అసలు ఆ ఫీలింగ్ ఏంది? ఆ సేమ్ యష్మిని పృథ్వీని చూసుకుంటే డిట్ సేమ్ అక్క తమ్ముడు, అన్న తమ్ముడు లాగా అనిపిస్తుంది. మీరు ఆడరు, ఇంకోళ్ళని ఆడనివ్వరు, మీరు గెలవరు, ఇంకోళ్ళని గెలవరు. ఏంది అసలు? మీరు గెలవకపోయినా ఆపోజిట్ టీం కన్నా కొంచెం సపోర్ట్ చేస్తే, ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా బాగా ఆడతారు, ఇంకా బాగా గేమ్ ఇస్తారు. మనకు కావాల్సింది ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్. ఈ రోజు నువ్వు ఎంకరేజ్ చేస్తావేమో, రేపు నిన్ను కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు వస్తారు. మనము గెలవం, ఇంకోళ్ళని గెలవని, ఇదే పాయింట్ మీద నడుస్తున్నారు యష్మి అండ్ పృథ్వీ. నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. వీళ్ళిద్దరు చేసే పని ఇదే చేస్తున్నారు. పృథ్వీ సెకండ్ టైం ఛాన్స్ ఇచ్చినా కూడా సెకండ్ టైం ఓడిపోయిండు వెళ్ళిపోయింది. మణికంఠ కూడా ఓడిపోయారండి. మణికంఠ కూడా ఓడిపోయినప్పుడు ఆయన ఒక్కటే మాట, ఎప్పుడు కానీ బిగ్ బాస్ షోలా సంచాలకులే తుది నిర్ణయం,
సంచాలకుగా ఎవరైతే చెప్తారో డిసిజన్ అది కరెక్ట్ అని, వాళ్ళు చెప్పిందే మాట రైట్ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోవాల్సింది. పృథ్వీకి సెకండ్ ఛాన్స్ ఇచ్చి కూడా మళ్ళీ వాగుతున్నాడు అక్కడ. మళ్ళా నేను ఎట్లా రాంగ్, నేను ఎట్లా వెళ్ళిపోవాలి, నేను ఎట్లా వెళ్ళిపోవాలంటే అది రాంగ్ అని చెప్పినప్పుడు నువ్వు సంచాలకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అది. నువ్వు పక్కడున్నావు, కూర్చున్నావు, పైకి వెళ్తున్నావు ఏంటి యష్మి? నాకు అర్థం కాదు. పైకి వెళ్తున్నావు, ప్రేరణ డిసిషన్ తీసుకొనియవా? మరి నువ్వని ఉండాల్సిందే సంచాలకుగా. నువ్వు సంచాలకుగా లేకుండా ఇంకోళ్ళ సంచాలక్కి నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తున్నావు? కూర్చున్న కానీ చెప్తున్నావు. ఓకే, నువ్వు ఎంకరేజ్మెంట్ చేయడం వేరు, సంచాలక్కి అది కాదు ఇది అని చెప్పేసి చెప్తున్నావు. మణికంఠ అలా చేశాడా? ఒక్క మాట నువ్వు రాంగ్, నువ్వు ఓడిపోయావు, అవుట్ అని చెప్పగానే నోరు మూసుకొని ఒక సంచాలక్ డిసిషన్ కో రెస్పెక్ట్ ఇచ్చి పక్కన వెళ్ళిపోయాడు. పృథ్వీ అలా వెళ్ళలేదు. పృథ్వీ చాలా ఇది ఆర్గ్యుమెంట్ చేశాడు ప్రేరణతో. అది అయిపోయిందా? నెక్స్ట్ విష్ణుప్రియ బ్యాలెన్స్ అవుట్ అయి కింద పడింది. లేదు తగిలాడు ఫోర్స్ చేశాడు అంటే అది ఓకే. పాయింట్ ఏమనిపించింది అంటే నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాల్సింది. బ్యాలెన్స్ అవుట్ అయి కింద పడ్డావు, దెబ్బ తాకింది, అయిపోయింది. దాని తర్వాత అభయ్ గారు వచ్చి విష్ణుప్రియ దగ్గర కాలు పెట్టడం వల్ల తను కింద కూర్చుండిపోయింది. అయితే ప్రేరణ ఉండి లేవండి అని చెప్తే తను లేవలేకపోయింది. ఆ ఫోర్స్ కి లేవలేకపోయింది. పుష్ అని చెప్పింది ప్రేరణ. పుష్ అని చెప్పేసరికి విష్ణుప్రియ గారు ఏం చేశారు అంటే పుష్ చేశారు. నిజంగా పుష్ అనే చెప్పింది ప్రేరణ, నాట్ పుష్ అని చెప్పినా అని చెప్తుంది. అమ్మా, ఏం మాట మారుస్తాడు తల్లి. పుష్ అని చెప్పిన తర్వాత నాట్ పుష్ అని ఎట్లా చెప్పినవు? ఫస్ట్ పుష్ అనే చెప్పింది, అందుకే విష్ణుప్రియ పుష్ చేసింది, లేకపోతే పుష్ చేసేది కాదు. ఒకసారి రాంగ్ అయినంత మాత్రాన నెక్స్ట్ టైం కూడా అదే కంటెస్టెంట్ అదే పని చేస్తారని ఏం రూల్ లేదు కదా. తను బ్యాలెన్స్ అయ్యి అవుట్ అయ్యి కింద పడింది. ఓకే, అక్కడి వరకు ఓకే. కాలు పెట్టినప్పుడు నువ్వు పుష్ అని చెప్పావు ప్రేరణ, చెప్పలేదని అంటున్నావు కానీ పుష్ అని చెప్పావు. నువ్వు అక్కడ వాళ్ళందరూ యష్మి క్లాన్ వాళ్ళందరూ ఉర్రగానే సోనియా యష్మి వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్ చేసి నీ మీద పైన పడగా వాళ్ళు ఏం చెప్తే ఆ డిసిషన్ తీసుకుంటున్నావు. ప్రేరణ నువ్వు సంచాలకుగా ఫెయిల్ అవుతున్నావు అని ఇట్లా గట్టిగా అనిపించింది. అండ్ విష్ణుప్రియ అక్కడికి చాలా సేపు ఆర్గ్యుమెంట్ చేసింది. పృథ్వీకి సపోర్ట్ చేసి ఆడించావు, నన్ను కూడా ఆడించలేవు అని చెప్పేసి చాలా సారీ. అండ్ నెక్స్ట్ ఇంకా విష్ణుప్రియ అవుట్, మణికంఠ అవుట్, పృథ్వీ అవుట్. మిగిలింది ఇంకా ముగ్గురే. ప్రతి క్లాన్ లో ఇద్దరు కాబట్టి ముగ్గురు అవుట్ అయ్యారు. ఒక్కో క్లాన్ నుండి ఒక్కొక్కరు మిగిలారు. అందులో నిఖిల్ అండ్ అభయ్, నబిల్ మిగిలారు. అసలు ఒక్కొక్క క్లాన్ లో ఒక్కొక్క మెంబర్ మిగిలిన తర్వాత బిగ్ బాస్ గారు చెప్పారు ఇంకా టఫ్ చేశారు గేమ్ ని. ఒకటే కాల్కి సాక్స్ ఉండాలి, ఇంకో కాల్కి తీసేయండి అని చెప్పేసి ఒక కాల్కి సాక్స్ తీసేశారు ప్రేరణ సంచాలకుగా. అప్పుడు దాచుకుంటున్నారు అనమాట. ఫస్ట్ అబ్బాయి దాచుకున్నారు, అంటే ఒక కాలు వెనకాల ఒక కాలు పెట్టారనమాట. అప్పుడు దాచొద్దు అని చెప్పారు. దాచొద్దు అని చెప్పిన తర్వాత నబిల్ సడన్లీ ఇట్లా దుంకుంటూ కొంచెం వెనుక పెట్టి దాచారనమాట. దాచిన వెంబడే అవుట్ అని చెప్పింది ప్రేరణ. అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో పృథ్వీ అదే గేమ్ ఫస్ట్ టైం ఆడినప్పుడు అవుట్ అని చెప్పినప్పుడు పక్కకు జరగకపోతే మళ్ళీ ఆడించింది. మరి అదే నబిల్కి చేయాల్సింది కదా. నువ్వు పృథ్వీని ఆడించావు సరేలే అని చెప్పేసి, మరి నబిల్ని ఎందుకు ఆడించలేవు నువ్వు? నెక్స్ట్ టైం అట్లా అవ్వద్దు అని చెప్పినావు. అభయ్ని కూడా అలానే ఆడించావు కదా. మరి నా దృష్టిలో అభయ్ కూడా ఫస్ట్ టైం పెట్టుకుంటే కాలు కొంచెం దాచిపెట్టింటేనే నెక్స్ట్ చెప్పావు కాలు దాచేది లేదు అని చెప్పావు. పృథ్వీ అవుట్ అయితే మళ్ళీ పుష్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం అట్లా ఉండదు అని చెప్పావు. మరి వాళ్ళిద్దరిని సపోర్ట్ చేసినట్టు నబిల్ని ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటున్నా నేను. నబిల్ని కూడా సపోర్ట్ చేయాల్సింది. నబిల్ కూడా ఒకసారి ఛాన్స్ గా వదిలేసి ఉంటే నెక్స్ట్ టైం పెట్టుంటే నువ్వు అప్పుడు అవుట్ అని ఉంటే నేను 100% యాక్సెప్ట్ చేశాను. లేదా నువ్వు పృథ్వీని అప్పుడే అవుట్ చేసినా అభయ్ వాళ్ళని అవుట్ చేసినా కూడా నేను యాక్సెప్ట్ చేసేదాన్ని. నువ్వు వాళ్ళిద్దరిని ఒక ఛాన్స్ ఇచ్చి నబిల్కి ఛాన్స్ ఇవ్వకుండా అవుట్ చేస్తే చాలా చాలా కోపం వచ్చింది నబిల్కి కూడా. అక్కడికి వాళ్ళ టీం మెంబర్స్ మాట్లాడుతూనే ఉన్నారు. యష్మి వినదు. యష్మికి తన క్లాన్ విన్ అవ్వడమే ముఖ్యం. ఓకే, గేమ్ లో ఎవరి క్లాన్ వాళ్ళకి ముఖ్యం, ఎవరి క్లాన్ మెంబర్స్ వాళ్ళకి ముఖ్యం. కానీ కరెక్ట్ గేమ్ ఆడాలి, కరెక్ట్ గేమ్ ఆడించాలి. అది రాంగ్ అయితే నీ క్లాన్ రాంగ్ అనే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. కానీ నీది సోమవారం మందిది మంగళవారం కాదమ్మా. తల్లో నీకు దండం యష్మి తల్లో, మళ్ళొకసారి దండం పెడుతున్నా.
అంత బేజా నాకు ఉడికిపోతుంది యష్మిని చూస్తే మాత్రం. అసలు అంత ఘోరం చెయ్యొద్దు. అండ్ నబిల్‌కి చాలా ఫ్రస్ట్రేషన్, కోపం అన్నీ వచ్చినాయి ఒకటేసారి. అక్కడికి కూడా బిగ్ బాస్‌ని అడిగారు నబిల్. నేను కరెక్టే ఆడాను బిగ్ బాస్. నేను కరెక్టే చేశాను అని చెప్పేసి. నేను జస్ట్ అలా దుంకాను అని చెప్పేసి. నేను యాక్సెప్ట్ చెయ్యను సంచాలక నిర్ణయం అంటే బిగ్ బాస్ గారు ఒకటే పదం చెప్పారు. సంచాలకుల నిర్ణయం తుది నిర్ణయం. ఇంగ అయిపోయింది. అక్కడికి నబిల్ లోపలికెళ్ళిపోయి తిరుక్కుంటూ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఈరోజు నువ్వు సంచాలకయ్యావు. నీ ప్లేస్‌లో రేపు నేను సంచాలకయితాను. నేనప్పుడు చూపిస్తా, నేనప్పుడు చేస్తా అని చెప్పేసి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఆఖరికి ఫైనల్‌గా అభయ్‌కి, నిఖిల్‌కి పడింది టాస్క్ అస్సలు. ఇద్దరు నిఖిల్ మస్తు ఆడారు గేము. నిఖిల్ చాలా బాగా గేమ్ ఆడిండు. అన్ని గేమ్స్‌లో చాలా పర్ఫెక్ట్. తనది ఎంత ఎనర్జీ తను ఎంత పెట్టాలి అంత పెట్టి గేమ్ బాగా ఆడాడు. అందులో అభయ్ కాలు తొక్కడం వల్ల కొంచెం ఇద్దరికి టై అయిపోయింది. ప్రేరణ అట్లా టై చెప్పింది, అయిపోయింది. మొత్తం సంజాలకు మొత్తం తూచు తూచు తొండి తూచు అన్నట్టు అనిపించింది. నబీల్ అదే అన్నాడు, తొండి గేమ్ తొండి గేమ్. నువ్వు సంచాలకు అయ్యుండి నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన డిసిషన్ తీసుకోవడానికి సంచాలక్ అన్నారు. నువ్వు చూసిన ప్రకారం, నీ కళ్ళ ప్రకారం, నీ అంచనా నువ్వు చూడనప్పుడు నువ్వు మళ్ళా పెడితే ఓకే. యష్మి టీం ఎంత ఎగబడి చెప్తుంటే నువ్వు అదే చేస్తున్నావు. నాకు మొత్తం అదే అనిపించింది. తొండి తొండి చేసింది అనిపించింది. నబీల్ అంత మంచిగా ఎనర్జీ పెట్టి అంత మంచిగా ఆడినప్పుడు నువ్వు నబీల్‌కో ఛాన్స్ ఇయ్యాల్సింది. నువ్వు పృథ్వీకి ఇచ్చినావు, అభయ్‌కి ఇచ్చినావు, నబీల్‌కి ఎందుకు ఇయ్యలేవు అంటున్నా నేను. నబీల్‌కి ఇయ్యలేవు. యాక్సెప్టెడ్. ఇద్దరికి టై చేసినావు. అసలు సంచాలక్ ఏం పర్ఫెక్ట్‌గా చేయలేదు ప్రేరణ. సంచాలక్ యొక్క కరెక్ట్ డిసిషన్ తీసుకోలేకపోయింది. సంచాలక్ అంటే అర్థం ఏంటి? ఆ! వాళ్ళందరు గేమ్ చూస్తున్నా, చూడకపోయినా నువ్వు మాత్రం మొత్తం గేమ్‌ని చూసి ఇరువైపుల టీమ్‌ని అంటే ఇక్కడ టీమ్‌ని పర్ఫెక్ట్‌గా ఆడారా లేదా అందులో నిర్ణయం తీసుకోవడానికి నీకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అది ఉన్న ఛాన్స్‌ని కరెక్ట్‌గా ఉపయోగించుకోవాలి ప్రేరణ. నీకొచ్చిందిలే, వాళ్ళు ఒర్రారులే, వాళ్ళు చెప్పిర్రులే నీ మీదకి, వాళ్ళు ఒర్రినంత మాత్రాన వాళ్ళదే కరెక్ట్ అయిపోదు. ఒర్రకపోయినా కూడా మనం చూసిన కళ్ళతోని చూసిన ప్రకారం చెప్పాల్సి ఉంటది. సో, ప్రేరణ అట్లా చెప్పడం కూడా మొత్తము తొండి తొండి అనిపించింది. అండ్ ఇంకా నిఖిల్, అబ్బాయికి ఇద్దరికి టై అవ్వడం వల్ల ఇద్దరికి ఆఫ్ అమౌంట్ వెళ్ళిపోయిందనమాట. నబీల్ చాలా అంటే చాలా హర్ట్ అయ్యాడు. చాలా ఫీల్ అయ్యాడు. ఆయన ఫీల్ అయిన దానికి కూడా ఒక రీజన్ ఉంది. లోపల కూర్చొని ఫీల్ అవుతుంటే అప్పుడు ఆదిత్య గారు అండ్ భాషా గారు వచ్చి మాట్లాడుతున్నారు. నేను అంత గేమ్ నా స్టామినా అంటే నా వైపు బలము ఏమంటారు, నా వైపు ఉన్నదంతా పెట్టి నేను అంత పోట్లాడి వాళ్ళతో ఆడితే నా గురించి ఇక్కడికి వచ్చి కూడా విష్ణుప్రియ, నా చీఫ్ నైనిక ఇద్దరు వచ్చి నాతో మాట్లాడలేదు, నాతో డిస్కస్ చేయలేదు. అండ్ వాళ్ళు యష్మి క్లాన్ వాళ్ళందరూ అంతా డిస్కస్ చేసి అంతా వాళ్ళు ఒర్రుతున్నారు, ఎగబడుతున్నారు. నా క్లాన్ వాళ్ళు మాత్రం నన్ను ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదని కొంచెం హర్ట్ అయ్యాడు. సీరియస్‌గా వీళ్ళు నైనిక అండ్ విష్ణుప్రియ ఓకే ప్రేరణతో మాట్లాడారు. ప్రేరణకు అర్థం కాలేదు. కానీ తన క్లాన్ కోసం తను పోట్లాడిండు. తను అంత స్టామినా పెట్టి తను అంత ఆడినప్పుడు వెళ్ళి నబీల్‌తోని ఒకసారి డిస్కస్ చేసి తనని కూల్ చేసుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయితుండే నబీల్. ఎంత హర్ట్ అయ్యిండు నబీల్, అసలు చాలా హర్ట్ అయ్యిండు. ఓకే. హర్ట్ అయ్యిండు. కానీ ఈ నైనిక, విష్ణుప్రియ మొత్తము ప్రేరణతో మాట్లాడుతున్నారు. ప్రేరణ ఏడుస్తూనే ఉంది. నువ్వు ఈ వాళ్ళ మాట వినకుండా నీ డిసిషన్ నువ్వు తీసుకుని ఉంటే రేపు నామినేట్ అయితవేమో. నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే నీకు చాలా మంది సపోర్ట్ చేసేవాళ్ళు, చాలా మంది ఓటేసేవారు. నువ్వు వాళ్ళ మాట వినుకుంటా నువ్వు సంచాలకు ఎందుకైనా నాకు అర్థమవుతలే. ఈ వారం మొత్తం అసలు ఇట్లా అయిపోయిందంటే అట్లా అయిపోయింది. ఫుడ్ తీసుకొని మంచి పని చేశారులే బిగ్ బాస్ గారు అనుకుంటే ఇట్లా గేమ్లు పెట్టి ఆగమాగం చేసిండు అనిపించింది. అండ్ నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కూడా చూసి సో ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్. చాలా మాట్లాడుకున్నాను, చాలా అనిపించినాయి ముచ్చట్లు కూడా చెప్పినా మీతోని. నాకు అనిపించినాయి మీతో షేర్ చేసుకున్నాను. నాలాగే మీకు కూడా అనిపిస్తే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకా వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా చాలా ముచ్చట్లు మాట్లాడుకోవాలి. ఇంకా బాయ్ గైస్, థ్యాంక్ యూ.